నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, ఏళ్ళ నుంచో మొత్తుకుంటున్నా. అరే నాయనా, ఎన్నడన్నా మీరిద్దరు కార్యకర్తలకు, ఇద్దరికి రెండు వేరు పార్టీ కార్యకర్తలకు చెప్పిన, మీ నాయకులు ఇద్దరు ఏనాడన్నా కాలర్లు పట్టుకున్నారా అని అడిగిన. ఏనాడన్నా పైన ఉన్న ముఖ్యమంత్రి, దిగిపోయిన మాజీ ముఖ్యమంత్రి ఏనాడన్నా కర్రలతోటి కొట్టుకున్నారా అని అడిగిన. దేశం మొత్తం రాజకీయం కోసం అట్టుడికి పోతుంది కదా, ఒక్కడినొక్కడి తలలు నరికేసుకుంటారు కదా, ఇదే రాజకీయంలా. ఏనాడన్నా రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ గారు అట్లీస్ట్ ఎదురెదురుగా నిలబడి చేతులు చూపించుకుంటా నువ్వెంతరా అనుకుర్రా అని కూడా అడిగిన. దిస్ ఈజ్ ఇండియా. ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ ప్రాణాలు పోయినా సరే కానీ కొట్టుకోరు. వాళ్ళ కొట్లాటంతా కేవలం మైకుల దగ్గర మాత్రమే ఉంటుంది, ప్రెస్ మీట్ల కాడ మాత్రమే ఉంటుంది అని చెప్పిన. మరి మనది పార్టీ ఆఫీసులను ముట్టడించేది ఎవడు? ఒక మామూలు కార్యకర్త. కర్రలతో తలకాయలు వలగొట్టుకునేది ఎవడు? ఒక మామూలు కార్యకర్త. కేసులు పడి జైలు పోయేది ఎవడు? ఒక మామూలు కార్యకర్త. అవి మీకు మేం కాదా, నా ప్రశాంత్ యాదవ్ గొడ్డలను ఓ పిల్లగాడు ఉంటాడు, ఆడ వచ్చి చెప్పాలి మీకు మోటివేషన్, జర మారరా నాయన అని. మారాలి, ఇట్లా కాదు. ఇప్పుడైనా రియలైజ్ కావాలి. ఇది కాదు కదా, ఇది కాదు నిజంగా. అసలు ఇట్లా ఉంటే యువత ఏనాడు ఎదగరు.